Hi everyone. Intermediate first year English textbook syllabus has been changed. So this is the question paper pattern. You can see here. So if you see here, this is same 100 marks question paper and it is for 3 hours. అందరికీ తెలిసిందే సేమ్ ఇందులో చేంజ్ ఏం లేదు. అండ్ సెక్షన్ ఏ ఇఫ్ యూ సీ యూ ఆర్ హ్యావింగ్ ఫస్ట్ బిట్ యాజ్ annotate any two of the three from prose. Next annotate any two out of the three from poetry. Next answer any two out of the three in about 100 words from prose. Answer any two out of the three in about 100 words poetry. Answer any two out of the three in about 100 words short story. So this is the section A. సో ఇక్కడ మనకి చేంజ్ ఏం లేదు. సెక్షన్ ఏ అంటే నేను క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను వినండి. సెక్షన్ ఏలో మనకి ప్రోస్, పోయట్రీ అండ్ షార్ట్ స్టోరీ నుంచి క్వశ్చన్స్ అండ్ అనోటేషన్స్ వస్తాయి. అండ్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే 5 ప్రోజ్ లెసన్స్ ఉంటాయి, 5 పోయట్రీ ఉంటాయి అండ్ 5 షార్ట్ స్టోరీ ఉంటాయి. అన్నీ 5 ఉంటాయి కదా. సో ప్రోస్ అండ్ పోయట్రీ నుంచి మనకి ఆన్సర్స్ వస్తాయి అండ్ ఆల్సో అనోటేషన్స్ కూడా అడుగుతారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అనోటేషన్స్ అండ్ ఆన్సర్స్ బోత్ వీ హ్యావ్ టు రీడ్ ఫర్ పోయట్రీ అండ్ ప్రోస్. ఈ పోయట్రీ ప్రోస్కి అనోటేషన్స్ ఇంకా ఆన్సర్స్ వస్తాయి. బట్ షార్ట్ స్టోరీస్కి అనోటేషన్స్ ఉండవు, ఓన్లీ ఆన్సర్స్ మాత్రమే రాయాలి. అండ్ సో మనం ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే అనోటేషన్స్ ప్రోస్ నుంచి అడిగారు. 2 అనోటేషన్స్ రాయాలి, 3 ఇస్తారు. సో ఇన్ దట్ వీ హ్యావ్ చాయిస్ అండ్ వీ కెన్ ఆన్సర్ ఎనీ 2 annotations and each one carries 4 marks. So for 2 annotations you can get 8 marks. So prose lo annotations complete అయిపోయింది. నెక్స్ట్ పోయట్రీ కూడా 2 annotations we have to write out of the 3 and each one carries 4 marks. So like that we have to complete annotations of prose and poetry. Next we are having answer any 2 out of the 3 and this is 100 words from పోయట్రీలో ఇక్కడ మళ్ళీ మనకు ఆన్సర్స్, ఇందాక అనోటేషన్స్ అయితే ఇక్కడ ఆన్సర్స్ ఉంటాయి. అండ్ దీస్ ఆన్సర్స్ ఆల్సో దే ఆర్ గివింగ్ యూ చాయిస్ 3 they will be giving you and you have to answer any 2 and each one carries 4 marks. In the same way from poetry also answer any 2, ఏవైనా 2 ఆన్సర్ చేయాలి అవుట్ ఆఫ్ ద 3, each one carries 4 marks. And finally you are having షార్ట్ స్టోరీలో 3 ఇస్తారు అండ్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఎనీ 2. అండ్ ఏ సింపుల్ థింగ్ ఐ వాంట్ టు సేవ్ ఈస్, సో యూ హ్యావింగ్ టోటల్ 5 ఇన్ ఈచ్. అంటే మనకు ప్రతి బిట్లోను ప్రోస్లోను పోయిటరీలోను షార్ట్ స్టోరీలోను మనకు అన్ని 5 లెసన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి అనోటేషన్స్కి 3 లెసన్స్ నుంచి కవర్ చేస్తే క్వశ్చన్స్కి 3 లెసన్స్ నుంచి కవర్ చేసినా కూడా యూ హ్యావ్ టు సీ దేర్ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 5 కదా. మనకి 5 ఉంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, అనోటేషన్స్లో 3 లెసన్స్ కవర్ చేస్తున్నారు, ఆన్సర్స్లో 3 లెసన్స్ కవర్ చేస్తున్నారు. యాక్చువల్గా మనకు ఉంది 5 కానీ ఇక్కడ మనకు టోటల్ కౌంట్ 6 వస్తుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే హియర్ 1 క్వశ్చన్ ఆర్ 1 లెసన్ విల్ బి రిపీటెడ్. ఒక లెసన్ మనకి ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. సో ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ ఫర్ యూ. సో ఒక లెసన్ నుంచి మీకు ట్వైస్ ఒకటి అనోటేషన్లో ఒకటి ఆన్సర్ లాగా రాయొచ్చు. ఓకే, అండ్ దిస్ ఈస్ అప్లైడ్ ఫర్ బోత్ ప్రోస్ అండ్ పోయట్రీ. అండ్ షార్ట్ స్టోరీలో 5 లెసన్స్ ఉంటాయి. యూ కెన్ రీడ్ 5 out of 5 ఆర్ ఎల్స్ యూ కెన్ స్కిప్ 1 అండ్ రీడ్ 4. వై? బికాస్ స్టోరీసే కాబట్టి ఈజీలీ యూ కెన్ రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. అండ్ కొంచెం స్లో లెర్నర్స్ అయితే యూ కెన్ రీడ్ ఎనీ 4 out of the 5. మళ్ళీ మీకు ఇక్కడ చాయిస్ వస్తుంది కాబట్టి యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ఇట్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ అవర్ ఫస్ట్ సెక్షన్ ఏ. అండ్ నెక్స్ట్ సెక్షన్ బికి వస్తే సెక్షన్ బి ఈజ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్. సో వీఆర్ హ్యావింగ్ 5 షార్ట్ స్టోరీస్. మనకు 5 షార్ట్ స్టోరీస్ ఉన్నాయి కదా. ఆ 5 షార్ట్ స్టోరీస్లోంచి ఏదైనా ఒక షార్ట్ స్టోరీ నుంచి మనకి ప్యాసేజ్ వస్తుంది. దే విల్ గివ్ యూ 6 క్వశ్చన్స్. ఒక 6 క్వశ్చన్స్ మనకు ఆ ప్యాసేజ్ నుంచి కింద క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఫ్రమ్ దట్ 6 క్వశ్చన్స్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఓన్లీ 4. ఎనీ 4 ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది. నాకు 6కి 6 వచ్చు అంటే యూ కెన్ రైట్ 6 ఆల్సో, నాట్ ఏ ప్రాబ్లం. మీకు 4 వస్తే 4 రాయండి, 5 వస్తే 5 రాయండి, 6 వస్తే 6 కూడా రాయండి, పర్లేదు. వై? బికాస్ ఏదైనా మిస్టేక్ అయినా కూడా నెక్స్ట్ వన్ దే విల్ బీ కౌంటింగ్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ you are having one more
Question number 7 is comprehension passage and it is from the reading comprehension passages. సో మీ టెక్స్ట్ బుక్లో రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అనే బిట్ కనిపిస్తుంది. నేను కంటెంట్స్లో చూపించాను, ఒకసారి మళ్ళీ వెళ్ళి చూడండి. అందులో చూస్తే మీకు కొన్ని ప్యాసేజెస్ ఇస్తారు. జస్ట్ యుల్ గెట్ ది ప్యాసేజ్ ఫ్రమ్ ది టెక్స్ట్ బుక్ ఇట్ సెల్ఫ్. మీకు బయట నుంచి రాదు, టెక్స్ట్ బుక్లోంచే ఈ ప్యాసేజ్ ఇచ్చి, అంటే షార్ట్ స్టోరీస్ నుంచి కాదు, కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ అనే సపరేట్ ఒక టాపిక్ ఉంటుంది మనకు. ఆ టాపిక్లోంచి ఏదైనా ఒక ప్యాసేజ్ ఇస్తారు. అండ్ హియర్ ఆల్సో సేమ్ థింగ్, మనకు 6 క్వశ్చన్స్ ఇస్తే మనం ఏవైనా 4 క్వశ్చన్స్ని కరెక్ట్గా రాస్తే సరిపోతుంది. హియర్ ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ సెక్షన్ బి. Next, if we see section C, 8th one, you are having match the meaning, and this comes from the textbook. టెక్స్ట్ లెసన్స్లోంచి మీకు మీనింగ్స్ ఇస్తారు. టెక్స్ట్ బుక్లో ఉన్న మీనింగ్స్ ఇచ్చేసి దే విల్ నాట్ ఆస్క్ యూ డైరెక్ట్ క్వశ్చన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ అని అడగరు. దే విల్ గివ్ యూ మ్యాచింగ్. మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఒక మ్యాచింగ్ లాగా ఇస్తారు. సో ఇఫ్ యూ రైట్ కరెక్ట్లీ యూ కెన్ స్కోర్ ఇట్. And the best thing for you is you will have the choice. మీ కంప్లీట్ క్వశ్చన్ పేపర్లో చాయిస్ ఉంటుంది. చాయిస్ లేని పార్ట్ ఎక్కడా ఉండదు. సో ఈవెన్ ఈ గ్రామర్లో కూడా మీకు చాయిస్ ఉంటుంది. హియర్ ఈ మ్యాచ్ ద మీనింగ్లో యూ హ్యావ్ టు కరెక్ట్లీ రైట్ 8 out of 10 ఉంటాయి. ఎనీ 8 మీరు రాయొచ్చు. అండ్ దీస్ 8 each one carries half mark, so you can score 4 marks here easily. And next, parts of speech. అందరికీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుసు కదా. సో ఇది కూడా టెక్స్ట్ బుక్లోంచి ఇంకా ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, మనకి రివిజన్ టెస్ట్లో ఎక్సర్సైజెస్ అన్నీ ఉంటాయి. సో అందులోంచే వస్తాయి. అండ్ హియర్ ఆల్సో యూ హ్యావింగ్ 10 questions and you have to write any 8. Okay, so here you will have half mark for each and 4 marks. And next, you are having articles. So articles also same thing, you have to completely write 8 out of 10 and each one carries 4 marks. Next, prepositions, you will have 10 questions and you have to write correctly 8 out of it. Next one is tenses. So here in tenses, these are interconnected and the questions comes from the textbook and exercises. అంటే టెక్స్ట్ లోంచి అండ్ ఎక్సర్సైజెస్ నుంచి వస్తాయి. హియర్ యూ హ్యావ్ 6 questions and you have to attempt any 4 questions and each one carries 1 mark. You can score 4 marks here. And next, 13th one is transformation of sentences, and this thing also you will get from the text and also exercises లోంచే వస్తాయి. నథింగ్ కమ్స్ ఫ్రమ్ ఫర్ యూ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ మైండ్ నుంచి ఏమీ రాదు. కంప్లీట్లీ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ది టెక్స్ట్ బుక్ ఇట్ సెల్ఫ్. సో హియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏమేమి టాపిక్స్ ఇంక్లూడ్ అవుతాయంటే వాయిస్, అండ్ నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్, నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అండ్ క్వశ్చన్ ట్యాగ్. సో ఈ ఒక్కొక్క టాపిక్ నుంచి వాయిస్ నుంచి ఒక క్వశ్చన్, రిపోర్టెడ్ స్పీచ్ నుంచి ఒకటి, అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి ఒకటి, క్వశ్చన్ ట్యాగ్ నుంచి ఒకటి, అలా మీకు 4 questions అటెంప్ట్ చేయాలి. యుల్ గెట్ 6 questions. అంటే స్పీచ్ నుంచి 2 questions, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి 2 questions వస్తాయి. అలా ఈ 4 టాపిక్స్ నుంచి యూ విల్ గెట్ 6 questions and you have to attempt any 4 and you will get 1 mark for each one. Each one carries 1 mark and you will get 4 marks for the 4 questions. And next one is correction of sentences. Here also you have to completely write 4 out of 6. Next, spelling mistakes ఉంటాయి, missing letters ఉంటాయి, అవి కంప్లీట్ చేయాలి. And next, silent letters. Here also you are having the choice, you can see here. Next, phonetics,
ట్రాన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. అండ్ హియర్ ఆల్సో you'll get from the textbook. And next, odd sounds out, this is also from the textbook or out of the textbook లో మీకు బ్యాక్ సైడ్ ఒక టాపిక్ ఉంటుంది, అందులోంచే వస్తుంది. అండ్ నెక్స్ట్ సిలబల్స్. అండ్ లాస్ట్ వన్ ఈస్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. సో ఐదర్ టెక్స్ట్ టు పిక్చర్ ఆర్ పిక్చర్ టు టెక్స్ట్, ఏదైనా మనం చేయొచ్చు. సో